హలో అండి, నేనేనండి దేవుని వారి గారాల పట్టిని దేవని నవాచు దేవుని శృతి గార్ల ముద్దుల పాపాయిని. అయితే అసలు విషయం ఏమిటంటే మీరందరూ పిలుచుకోవడానికి పేర్లున్నాయి, మరి నన్ను పిలవడానికి కూడా పేరు కావాలి కదా. అందుకే నా నామకరణం చేస్తారని మీ అందరినీ పిలిచాను. కానీ నా పేరేంటో నాకే తెలియదు. సరే తెలుసుకుందామని మా ఇంటి పెద్ద మనుషులైన మా నాన్నమ్మ తాతయ్య గారులకు అడిగితే వాళ్ళేమో నా పేరులో 16 అక్షరాలు ఉంటాయని, కానీ మొత్తం నాకు తెలియదని 2 అక్షరాలు మాత్రమే తెలుసు అన్నారు. అవి ఏ మరియు ఆర్ అని చెప్పి అమ్మమ్మకి అడిగి తెలుసని చెప్పారు. సరే అని అమ్మమ్మకి అడగగా నాకు మొత్తం పేరు తెలియదు, కానీ ఈ పేరులో హెచ్ అక్షరం ఉందని చెప్పింది. ఒకసారి అత్తయ్య మామయ్య వాళ్ళకి అడిగితే తెలుస్తుందని చెప్పింది. అలా వెళ్ళి ముందుగా మా పెద్ద మామయ్యకు పెద్ద అత్తయ్యకు అడగగా వాళ్ళు ఎస్ 6 అక్షరాలు చెప్పారు. సెకండ్ అత్తయ్య సెకండ్ మామ వాళ్ళకి అడగగా డి మరియు హెచ్ అక్షరాలు చెప్పారు. చిన్న మామయ్య చిన్న అత్తకు అడగగా వాళ్ళేమో ఏ మరియు వి అక్షరాలు చెప్పారు. కానీ వీళ్ళందరూ కూడా మొత్తం అక్షరాలు చెప్పలేరు. సరే ఏం చేద్దామని ఆలోచిస్తుండగా అక్కడ మా పెద్ద బావ ఫోన్ లో బిజీగా ఉన్నాడు. ఆయనకు అడగగా నాకు 5 అక్షరం మాత్రమే తెలుసు అన్నాడు. అంతలో మా చిన్న బావ వదిన వచ్చి నన్ను కొద్దిసేపు ఆట పెట్టించి వాళ్ళకు తెలిసింది వి మరియు వి అక్షరాలు మాత్రమే అన్నారు. ఇవన్నీ దూరంగా చూస్తున్న మా మామయ్య నా దగ్గరకు వచ్చి నేను పడుతున్న కష్టాన్ని చూసి నాకు హెల్ప్ చేద్దామని నేను అడగక ముందే తనకు తెలిసిన డి అనే అక్షరాన్ని చెప్పారు. ఇంకా తిరిగి ఓపిక లేకపోయినా ఇంకా 3 అక్షరాలైతే నా పేరేంటో తెలుస్తుందని ఎక్సైట్మెంట్ తో వెతకడం స్టార్ట్ చేశా. అంతలో స్కూల్ నుంచి వచ్చిన మా అన్నయ్య తనకు తెలిసిన 5 అక్షరం చెప్పాడు. తరువాత మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళకు తెలిసిన ఎన్ మరియు 5 అక్షరాలు అన్నారు. కానీ మొత్తం పేరు వీళ్ళు కూడా చెప్పలేరు. ఇంకా మొత్తం అక్షరాలు దొరికిపోయాయని చిన్నగా గంతులేస్తూ సంబరపడిపోయాను. కానీ అంతలో ఇంకో చిక్కొచ్చి పడింది. అదేంటంటే అన్ని అక్షరాలు తెలిసాయి, కానీ వీటిని ఎలా అమరిస్తే నా పేరు అవుతుందని తెలియదు. ఇంకా ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. మీరైనా చెప్పొచ్చు కదా. చూద్దాం, చెప్పుకోండి. మీరు ఎలాగో చెప్పేటట్టు లేరులే, నాకు కూడా కష్టమైపోతుంది. ఇంకా వెళ్ళి మా అమ్మ నాన్నలకు అడుగుదాం. అమ్మా నాన్న, నా పేరేంటి? అదిగో నాన్నేమో శ్రీవేద అన్నాడు, అమ్మేమో వర్ధిని అంది. ఇంకా ఇద్దరిని సంతోష పెట్టాలి కదా, అందుకే 2 పేర్లు కలిపి శ్రీవేద వర్ధిని అని ఫిక్స్ అయిపోయాను. ఎలా ఉంది నా పేరు? నచ్చిందా? ఒకవేళ నా పేరు గనక నచ్చితే నన్ను ఆశీర్వదించి ముద్దులాడి వెళ్ళండి. ఉంటాను.